గారితోటి చాలా వరకు సీన్స్ ఉంటాయి. ఆయనతో చాలా అవును. చాలా క్లోజ్‌గా మూవ్ అయిన సిట్యుయేషన్స్ గానీ, వాట్ ఈస్ ద మోస్ట్ చాలా మంచిగా అనిపించింది, అరే! ఈయనతో యాక్ట్ చేసినందుకు, లేదా ఈయన నుంచి ఈ యొక్క థింగ్‌ని నేను నేర్చుకున్నాను, అలా ఏమన్నా ఉన్నాయా? అయితే ఆయనతో ఎలా ఉంటుందంటే, మనం అనుకుంటాం పెద్ద హీరో, పెద్ద ఇటు ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ, ఇటు తాతగారు రామానాయుడు, ఇటు తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు. హ్మ్. ఆయనతో మనం చేసినప్పుడు ఎక్కడో చిన్న నెర్వస్‌నెస్ ఉంటది. హ్మ్. బాబోయ్! ఆయన పొరపాటున ఏమన్నా ఇంప్రూవైజ్ చేసామో, డైలాగ్ ఏసినా ఆయన రియాక్ట్ అవుతారు. ఏమీ ఉండదండి. ఆయన వెళ్ళాక, సార్ నేను ఇలా చేస్తున్నాను సార్. చెయ్యి, నువ్వు చెయ్యి, నాకు చెప్పక్కర్లేదు, నువ్వు చెయ్యి. నేను ఒకవేళ సరే ఇది ఇక్కడ ఇలా చేస్తే బాగానే ఉందన్నప్పుడు సన్నీని అడుగు అంటారు. హ్మ్. ఆయన సలహా ఇవ్వరు. ఆయన ఎలా ఉంటుందంటే, ఏది మనకు సలహా ఇవ్వరు. ఇలా చేయి మంచిది, ఇలా బాగుంటుంది, నువ్వు ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టకు, ఇది బాగాలేదు, ఏమీ అనరు. ఆయన వస్తారు, కూర్చుంటారు, మనం మాట్లాడితే మాట్లాడతారు, ఓకే. అంతే. నేను ఆయనతో అనగనగా చేసిన తర్వాత నేను బాగా నేర్చుకుంది ఏంటంటే, సెట్లో చాలా తక్కువ మాట్లాడుతున్నాను. నా అనుకున్న 2-3 ఫ్రెండ్స్ తప్ప ఎవరితో ఎక్కువ మాట్లాడలే. ఎందుకంటే అలా ఉండడం వల్ల ఓన్లీ పాజిటివ్సే మాట్లాడతారు. ఏదైనా ఒక టీవీ షో చూసారనుకో దాని గురించి, వెబ్ సిరీస్ చూసారనుకో దీని గురించి, ఈ మధ్య ఏం బాగున్నాయి సార్, పలానా మలయాళం ఫిలిం ఇది బాగుంది, ఇది అని చెప్తే, అవునా నేను అది చూడలేదు, చూడాలైతే అని, అంతే. ఇంతకన్నా సినిమా తప్ప వేరే డిస్కషన్ ఉండదు. ఓకే. ఈవెన్ యాక్టింగ్ గురించి మాట్లాడరు, స్క్రిప్ట్ గురించి మాట్లాడరు, వేరే పర్సన్ గురించి మాట్లాడరు. ఓకే. అది అది మీరు సూపర్. నేర్చుకున్నారు. చాలా నేర్చుకున్నాను. పాజిటివిటీ అనేది ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నైస్.